హాయ్ అండి. నవరాత్రి స్పెషల్స్లో ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే సొజ్జి పులిహోర. కొంతమంది రవ్వ పులిహోర అని కూడా అంటారు. దీనికోసం ఒక గ్లాస్ బియ్యం రవ్వను తీసుకోవాలండి. దాన్ని బాగా వాష్ చేసుకొని అందులోకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకునే ముందు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అది చల్లారేలోపు ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు, వేరుశనగ పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ, కొద్దిగా అల్లం, 5-7 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించుకొని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చివరిగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వలోని ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మన